మమతా బెనర్జీ లోక్సభకి ఎన్నిక కావాలనుకుంటుంది. ఒక పక్కన యూసఫ్ పటాని దిగమంటే దిగలేదు. ఈలోపు ఆమె మొత్తం ఎంపీలని ఎమ్మెల్యేలని కబురు పెట్టింది. వాళ్ళలో ఎవరో ఒకళ్ళది బాగా ముస్లిం ప్రభావిత ప్రాంతం 60-70% ఉన్న చోట ఖాళీ చేయించి తను మళ్ళీ ఎమ్మెల్యేగాను ఎంపీగాను గెలవాలనుకుంటుంది. సరే ఇప్పుడైతే యూసఫ్ పఠాన్ ఒప్పుకున్నాడు అంటున్నారు, అది ఎంతకనేది తేలుతుంది. అయితే నిన్న ఆ మీటింగ్ పెడితే ఎవరికాళ్ళు భయపడి మీటింగ్కి రావడం మానేశారు. 80 మంది ఎమ్మెల్యేల్లో బీనా మండల్, అషీమా పాత్ర, మదన్ మిత్ర, కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీం, సోహన్బాద్ చట్టోపాధ్యాయ, భీమన్ బెనర్జీ, అశోక్ కుమార్ దేబ్ ఈ 8 మంది అటెండ్ అయ్యారు ఎమ్మెల్యేలు. అదే సమయంలో ఎంపీల్లో 42 మంది ఉన్నారు లోక్సభ రాజ్యసభ కలిపి. 28 మంది లోక్సభ, అట్లా 13 మంది రాజ్యసభకు ఉన్నారు. అయితే దోలా సేన్, మాలారాయ్, కళ్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రియన్, సుదీప్ బందోపాధ్యాయ ఈ 6 మాత్రమే వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయి కారు కోతలు కూసినటువంటి సయానీ ఘోష్, సాగరికా ఘోష్, మహువా మొయిత్రా, కామోష్ శత్రుఘ్న సిన్హా, యూసఫ్ పఠాను, జోకర్ లాగా వ్యవహరించే కీర్తి ఆజాద్ కూడా అటెండ్ కాలేదు. ఒక్కసారి